Yeah, it is ready, brother. సహోదరులారా మీ అందరికీ వందనములండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, మహోన్నతుడా, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మా తండ్రి, మరి రోమా 12వ అధ్యాయాన్ని మేము చదువుతుండగా మాకు కావాల్సిన వివేకను దయచేయండి. అలాగే బోధిస్తున్నటువంటి మీ దాసుల్ని, మా యొక్క సహోదరులు డెన్నీ జాన్సన్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి తండ్రి. వారి ద్వారా మేము నేర్చుకుంటున్నటువంటి ఆత్మీయమైనటువంటి జ్ఞానాలను ఎక్కువగా అర్థం చేసుకొని మా తండ్రి మా ఆత్మీయమైనటువంటి జీవితంలో వృద్ధిలకు సాయం చేయండి. వినబోతున్నటువంటి మా ప్రియమైన సహోదరి సహోదరులందరినీ మీరు పేరు పేరున దీవించండి. ఈ తరగతి అంతట్లో మరి మీ యొక్క స్వాధీనం ఉంచుకొని నెట్వర్క్ విషయంలో కానీ వాతావరణ విషయంలో కానీ మీ తోడుగా ఉండి నడిపించగలండి. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఓకే బ్రదర్. రోమా 12వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుతున్నాము. చూడండి, 1-2 వచనాల్లో క్రీస్తును పోలి ఉండవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మనందరం కూడా ఒక్క శరీరంలోని భాగస్థులమై ఉన్నామనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. మనం ఈ యొక్క పరుగులో ఒంటరిగా ఏమీ లేము. చూడండి, క్రీస్తు మాత్రమే మనతో ఉండటం కాకుండా సహోదరులు కూడా మనతో ఉన్నారండి. చూడండి, మన యొక్క పని ఏంటంటే సహోదరులను ప్రేమించడం ద్వారా వారికి పరిచయం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగే మనం ఒకరినొకరు ఎలాగ బోధించుకోవాలనే విషయాన్ని గురించి కూడా ఆయన బోధిస్తున్నాడు. ప్రవచనము, బోధ అన్నాడు. ఆ తర్వాత ఒకరినొకరు మనం పరిచయం చేసుకోవడం కోసం ఇతర వరాలు కూడా మనకు ఇవ్వబడ్డాయని చెప్తున్నాడు. చూడండి, మనం సంఘ పెద్దగా ఉండి మరి దయగలిగి ఉండగలము అని చెప్తున్నాడు. చూడండి, 9వ వచనం ప్రకారము మనం ఏదో మరి పైపైన ప్రేమిస్తున్నటువంటి వారు కాకుండా నిష్కపటమైనటువంటి సహోదర ప్రేమ కలిగినటువంటి వారమై ఉండాలని చెప్పి కూడా మనకి 9వ వచనం చెప్తున్నాడు. అందరం కూడా కలిసి నిత్యత్వంలో మరి ఉండబోతున్నాం కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, అందరం కలిసి పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు. వీటన్నిటిని కూడా క్రీస్తు కొరకే మనం చేస్తున్నాము అని చెప్పి 11వ వచనంలో చెప్తున్నాడు. ఎలాగూ మనము ఆ యొక్క ఆత్మలో ఎదగలము అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. మనము శ్రమల యందు ఓర్పు కలిగినటువంటి వారమై ఉండాలి. ఆ విధమైన శ్రమల్లోనే మనం ఎదగవలసినటువంటి వారమై ఉన్నామని చెప్పి చెప్తున్నాడు. ఈ యొక్క శ్రమల్లో జయించేటువంటి బలాన్ని ప్రభు మనకిచ్చినట్లుగా మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దాన్ని వెనక అంటే బ్యాక్గ్రౌండ్గా పెట్టుకుని 13 నుంచి 16 వచనాలు ఇప్పుడు మనం చదువుదాం. సహోదరు దయాకర్ గారు చదవాల్సిన కోరుతున్నాం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చువారితో ఏడువడి. ఒకరితోనొకడు మనసు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనసుంచక తక్కువ వాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులమని అనుకునవద్దు. ఓకే,
అబ్రహాము ఆతిథ్యం చేసేటువంటి విషయంలో ఉన్నాడు అనే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడు. Okay, this is one of the requirements for an elder in verse 13. 13వ వచనం ప్రకారం ఒక సంఘ పెద్దకు ఉండవలసినటువంటి అర్హతలు ఉన్నాయనే విషయాన్ని గురించి మనకు చెప్తున్నాడు. And let's read Genesis 18:2-5. ఆది కాండము 18:2-5 వచనాలు చదువుదాము. ఆది కాండము 18వ అధ్యాయము 2-5 వచనాలు. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. అతడు వారిని చూసి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసిని దాటిపోవద్దు. నేను కొంచెం నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుకోమని ఈ చెట్టు కింద అలసట తీర్చుకొనడి. కొంచెం ఆహారం తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తం కదా మీ దాసుని యొద్దకు వచ్చిద్రా నేను. వారు నీవు చెప్పినట్లు చేయమనగా. రైట్, ఓకే బ్రదర్. All right, so Abraham didn't know who these men were. ఈ యొక్క మనుషులు ఎవరు అనే విషయం అబ్రహాంకు తెలియదండి. Of course, it turned out to be the Lord. చూడండి, వారు ప్రభువులు అని చెప్పి ఆయన వారిని పిలిచాడు. And 2 angels were with him. చూడండి, 2 దేవదూతలు ఆయనతో వచ్చున్నారు, వారితో వచ్చున్నారు. But when he first saw them, he didn't know who they were. వారు మొదటగా వారిని చూసినప్పుడు వారు ఎవరై ఉన్నారనేటువంటిది అబ్రహాంకు తెలియదు. So he was going to send them on the journey after they rested a little. చూడండి, వారు కొంత దూరం ప్రయాణం చేసి కొంత విశ్రాంతి తీసుకున్నారు అక్కడ. And he was going to wash their feet and give them food. వారు తమ యొక్క పాదములు కడుక్కొని తర్వాత వారికి ఆహారం వడ్డించడం జరిగింది. In Genesis 19, ఆదికాండం 19వ అధ్యాయము let's read 1-3. 1-3 వచనాలు చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం. ఆ సాయంకాలం మందు ఆ 2 దేవదూతలు సుధోమ చేరినప్పటికీ లోతు సుధోమ గమని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూసి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకాడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చునను. అందుకు వారు, అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చునని చెప్పిరి. ఓకే, So neither Lot nor the Sodomites knew that these were angels. వీరు దూతలై ఉన్నారనే విషయము లోతుకు గాని సుధోమ పట్టణస్థులకు గాని తెలియదు. They looked like just ordinary men. వారు సాధారణమైన మనుషుల పోలే ఉన్నారు. But notice Lot was very hospitable. చూడండి, లోతు చాలా ఆతిథ్యం చేసేటువంటి ఒక గుణం కలిగినటువంటి వాడై ఉన్నాడు అనే విషయం గమనించండి. He said, come in and stay all night. చూడండి, మా ఇంటికి వచ్చి రాత్రంతా వెళ్ళబుచ్చండి అని చెప్పి ఉన్నాడు. And then he washed their feet and give them food. ఆ తర్వాత వారి పాదములు కడుక్కున్నట్లుగా నీళ్ళు ఇచ్చి వారికి భోజనం పెట్టినట్టుగా చూస్తున్నాం. And not until the men struck the Sodomites with blindness did Lot know they were angels. చూడండి, సుధోమీయులకు మరి అక్కడ కనుమబ్బు కలిగించేంత వరకు కూడా లోతు వారు దేవదూతలై ఉన్నారని ఎరగలే. So are angels still working today? నేటి కాలంలో కూడా దేవదూతలు పనిచేస్తున్నారా? Hebrews 13 verse 2. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం చదువుదాము. హెబ్రీ 13:2. మీరును వారితో కూడా బంధింపబడినట్టు 13:2. 13. సహోదర ప్రేమ ఓకే. సహోదర ప్రేమ నిరోధంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకటి. దాని వలన కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. ఓకే, So here about 20 years after, 25 years after the resurrection, angels are still working with God's children. యేసు పునరుత్థానుడైనటువంటి 25 సంవత్సరాల తర్వాత కూడా మరి దూతలు పనిచేస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతున్నది. So this was around 68 to 70 AD. హెబ్రీ పత్రిక రాసినటువంటి కాలం అనేది 68 నుంచి 80 సంవత్సరాల మధ్య కాలంలో అయి ఉండొచ్చు. 13-14. చూడండి, హెబ్రీ 1వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే, Hebrews 13:1-2. One
సారీ ఫిబ్రి 13వ అధ్యాయము సారీ క్షమించాలి 1వ అధ్యాయము 13-14 వచ్చిన. అయి- First chapter. యా అండర్స్టాండ్ సారీ. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయ వరకు నా కుడి పార్శ్వంలో కూర్చుండము అని దేవతలతో ఎవరిని కూర్చైనా ఎప్పుడైనా చెప్పినా మీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారం చేయుటకే పంపబడిన అనేకులైన ఆత్మల కారా. ఓకే Okay, so here angels now are serving, and that's present tense. గమనించాలి, అక్కడ దూతలు Salvation. రక్షణని స్వాస్థ్యం పొందబో వారికి పరిచారం చేయుటకై పంపబడిన ఆత్మల కారా అన్నాడు. అంటే అక్కడ ప్రజెంట్ టెన్స్ లో మాట్లాడుతున్నాడు, ప్రస్తుతం పరిచారం చేస్తున్నారు అంటున్నాడు. So remember the Lord promised that the Holy Spirit would be with us till the end of the world. యుగ సమాప్తి వరకు పరిశుద్ధాత్మ మీకు తోడుగా ఉంటాడని చెప్పి దేవుడు వాగ్దానం చేసిన గుర్తుందా మనకి? So angels are no doubt still working today. దూతలు నేటి కాలంలో కూడా పనిచేస్తున్నారు అనే దాంట్లో మనకి ఏమాత్రం కూడా సందేహం ఉండకూడదు. And the Holy Spirit would be with us forever, so the Holy Spirit is still working today. చూడండి, పరిశుద్ధాత్మ కూడా మనతో యుగయుగములు ఉండబోతున్నాడు కాబట్టి ఈనాటి కాలంలో కూడా పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉన్నాడు. Alright, so what happens then if we have a stranger come and we don't know who he is? చూడండి, మన యొద్దకి ఒకవేళ దూత వచ్చినట్లయితే ఆయన ఎవరో తెలియదు కాబట్టి ఏమవుతుంది? So he tells us that if there's a stranger there, you need to be hospitable. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఒక కొత్త వ్యక్తి ఎవరైనా వచ్చారంటే వారికి ఆతిథ్యం చేయాలి అనే విషయాన్ని ఇక్కడ మనకు నేర్పిస్తున్నాడు. That'd be interesting to see someone like that. చూడండి, అలాంటి వారు ఎవరైనా వచ్చినప్పుడు మనం చూడటానికి కొంచెం ఆసక్తికరంగానే ఉంటుంది. But if we're not hospitable, we might not ever see one. చూడండి, ఒకవేళ మనం ఆతిథ్యం చేయకపోతే అలాంటి వారు ఇంకొకరు మన ఇంటికి రారు. Now, Abraham lived in a wicked world, and so did Lot, especially in Sodom. చూడండి, అబ్రహాము కూడా దుర్మార్గులు జీవించినటువంటి కాలంలో జీవించాడు, లోతు సొదొములో జీవించాడు, అక్కడ కూడా దుర్మార్గతే ఉన్నది. So he might have been inviting in murder. సారీ Lot might have been asking a murderer to come into his house. లోతు ఒకవేళ ఎవరినైనా ఆతిథ్యం కోసం పిలిచాడంటే ఒక నరహంతకుల్ని ఆయన పిలిచి ఉండాలి. Well, we need to be hospitable with strangers. మనము కూడా అతిథులుగా అంటే కొత్త వారిగా వచ్చినటువంటి వారికి ఆతిథ్యం చేసేటువంటి వారుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. And 1 Timothy 3:2. 1 తిమోతి 3:2 1 తిమోతి 3:2 2వ అధ్యాయం 3వ వచనం. సారీ 3:2 అధ్యక్షుడగువాడు నిందారహితుడును ఏకపత్ని పురుషుడును మితానుభవుడును స్వస్థబుద్ధి గలవాడును మర్యాదస్తుడును అతిథి ప్రియుడును బోధింపతగిన వాడినై ఉండి. ఓకే, Okay, so an elder now needs not just to be hospitable, but giving to hospitality. చూడండి అతిథి ప్రియుడు మాత్రమే కాకుండా ఆతిథ్యం చేయవాడినై ఉండాలి సంఘ పెద్ద. In 1 Timothy 5:10. 1 తిమోతి 5:10 చదువు. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయం చేసి ప్రతి సత్కారం చేయ బూనుకున్నదైతే ఆమెకు విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చును. ఓకే, Okay, so here is a widow that's qualified. ఇక్కడ ఒక విధవరాలు ఆతిథ్యం చేసే విషయంలో అర్హత సాధించింది. And she has to be hospitable to bring in strangers. చూడండి, ఆమె కూడా అతిథుల్ని పరదేశుల్ని తన దగ్గర తీసుకొచ్చి ఆతిథ్యం ఇవ్వాల్సినటువంటి అయి ఉన్నది. She has to be hospitable to wash their feet. వారి యొక్క పాదములను అంటే పరిశుద్ధుల యొక్క పాదములను కడిగే విషయంలో ఆతిథ్యం చేసేదిగా ఉండవలను. So even a widow to be qualified has to be hospitable. చూడండి, ఇక్కడ విధవరాలు మరి ఆ యొక్క ఆతిథ్యం చేసే విషయంలో మరి అర్హత కలిగినటువంటి అయి ఉన్నది. In 1 Peter 4, 1 పేతురు 4 verse 9. 1 పేతురు 4వ అధ్యాయం 9వ వచనం. సనుక్కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యం చేయుడి. ఓకే,
చూడండి, ఏదో అతిథులకు మాత్రమే కాదు, అంటే కొత్త వారికి మాత్రమే కాదు, ఆ యొక్క ఆతిథ్యం చేసే విషయంలో సనుక్కోకుండా చేయవలసిన అవసరం ఉన్నది అంటున్నాడు. So do we say, well, look, I've had you over to my house 3 times and you haven't invited me to your house at all? అలాగైతే నా ఇంటికి మీరు 3 సార్లు వచ్చారు కాబట్టి మీ ఇంటికి నేను 3 సార్లు పోవాలనే విధానం కాదు. Well, we need to have fellowship. మనందరికి కూడా ఒక సాహసం అనేది ఉండాలి. And we share what we have with others. The Lord is very pleased. చూడండి, మన యొద్ద ఏమైతే ఉన్నదో దాని ఇతరులకు మనం షేర్ చేసుకున్నప్పుడు లేదా పంచిపెట్టినప్పుడు ప్రభు చాలా సంతోషంగా ఉన్నాడు. So we can be hospitable to all the brethren. మన యొక్క సహోదరులందరికీ కూడా మనం ఆతిథ్యం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. And back in Romans 12, మళ్ళా రోమా 12వ అధ్యాయానికి పోదాము. verse 14. 14వ వచనం చదవండి. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడు కానీ శపింపవద్దు. ఓకే, Okay, now he's back to our spiritual growth. మళ్ళా మన యొక్క ఆత్మీయమైన ఎదుగుదలకు ఆయన తిరిగి వచ్చాడు. 1 Timothy 3, 2 Timothy 3:12. 2 తిమోతి 3:12 ఒకసారి తిప్పుకుందాము. 2 తిమోతి 3:12, రైట్? 2 Timothy, yes, 3:12. ఓకే. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారందరూ హింస పొందుదురు. ఓకే, Okay, so if I want to be godly, what's going to happen? నేను ఒకవేళ భక్తి కలిగినటువంటి వాడుగా ఉండబోనట్లయితే ఏం జరగబోతుంది? He says that I'm going to be chased, literally, people running after me. చూడండి, ఆయన ఏం చెప్తున్నాడంటే ప్రజలు నిజంగా నన్ను తరుముతారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ అక్షరార్థంగా చెప్తున్నాడు. And 10 మరియు 11 వచనాలు కూడా చదువుదాం. 2 తిమోతి 3, 10, 11 వచనం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంత్యకయు ఈ కొనుకుని లుస్త్రా అను పట్టణములో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడనవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించింది. ఓకే, all right, we know what happened to Paul there in Antioch, Lystra, and Derbe. అంత్యోకయ, లుస్త్రా, దెర్బే అనే పట్టణాల్లో పౌలుకి ఏం జరిగిందో మనకు తెలుసు. So they tried to kill him. And What? every place he went. చూడండి, ఆయన్ని వారు చంపడానికి ప్రయత్నం చేశారు. And they did finally stone him. చివరికి ఆయన రాళ్ళతో కొట్టేశారు. So that's the kind of persecution we'll get if we are desiring to live godly. మనము సద్భక్తితో అంటే మంచి భక్తి కలిగినటువంటి వారుగా జీవించగోరినట్లయితే మనం పొందబోయేటువంటి పరిస్థితి అది. So notice he says, all that want to be godly will have this persecution. చూడండి, పౌలు ఏం చెప్తున్నాడంటే ఇక్కడ సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ కూడా హింస పొందుదురు అని చెప్తున్నాడు. So if we are not persecuted, what does that say? మనము హింసించబడట్లేదు అని అంటే అది మనకేం చెప్తున్నది? We may not be desiring to live godly. అంటే మనం భక్తి కలిగి జీవించడానికి ఇష్టపడట్లేదు అని అర్థం. If we're trying to grow in the image of Christ, we are seeking godliness. చూడండి, మనము క్రీస్తు యొక్క స్వరూపంలో ఎదిగేటువంటి ప్రయత్నంలో మనం దేవుని యొక్క భక్తి కలిగినటువంటి వారుగా జీవించవలసినటువంటి వారమై ఉన్నాం. And notice in the scripture that we have read in Romans, రోమా పత్రికలో మనం చదివినటువంటి లేఖన భాగం చూడండి, we're to bless those that persecute us. మనల్ని హింసిస్తున్నటువంటి వారి కోసము మరి ప్రార్థన చేయాలి లేదా ఆశీర్వదించాలని చెప్తున్నాడు. So here the Jews trying to kill Paul, and Paul is blessing them. చూడండి, పౌల్ని ఇక్కడ యూదులు చంపాలని ప్రయత్నం చేస్తున్నారు, మరి పౌలేమో వారిని దీవిస్తున్నాడు. Romans 12:19 through 21. రోమా 12వ అధ్యాయం 19 నుంచి 21 వచనాల వరకు చదువుదాము. మిగిలారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమేమో
అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. ఓకే, So if we curse, we're being evil just like the world. చూడండి, మనం శపించినట్లయితే లోకస్తులు ఎలాగ ఉన్నారో అలాగే మనం కూడా ఉన్నాం. If we wish somebody dead, we're just like the world. చూడండి, మనము ఇతరులు ఎవరైనా సావాలని చెప్పి మనం కోరుకున్నట్లయితే మనం లోకస్తులు ఎలాగ ఉన్నాం అలాగే ఉన్నాం. We should supply their needs and pray for them. వారి కోసం మనం ప్రార్థన చేస్తూ వారి యొక్క అక్కర్లు తీర్చేటువంటి వారుగా మనం అవసరం ఉన్నది. Let's read Matthew 5 again in this context. మత్తయి 5వ అధ్యాయాన్ని ఈ యొక్క కాంటెక్స్ట్ లో సారాంశం మనం చదువుదాము. Verse 44 and 45. మత్తయి 5వ అధ్యాయము 44-45 వచనాలు చదువుదాం. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడు. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఓకే, Notice in verse 44. 44 వచ్చింది చూడండి. Here are people cursing us, hating us, despitefully using us. చూడండి, ఇక్కడ ప్రజలు మనల్ని శపిస్తున్నారు, దూషిస్తున్నారు, మనల్ని ద్వేషిస్తున్నారు. And they're persecuting us in this verse. ఈ వచనంలో వారు మనల్ని హింసిస్తున్నారు కూడా. That's that diaconal idea. చూడండి, అది డయోకో అనేటువంటి ఆలోచన చూపిస్తున్నది. డయోకో అంటే గ్రీక్ పదాన్ని చూపిస్తున్నాడు. Okay, so we can be children of God that way. మనము దేవుని యొక్క పిల్లలుగా ఈ విధానంలో ఉండగలం. And that's what we need to do. మనం చేయవలసింది అదే, మనం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. We should be a good tree and produce only good fruit. మంచి వృక్షం, మంచి చెట్టు మంచి ఫలాలనే ఫలిస్తుంది. 1 Corinthians 4, మొదటి కొరింథీ 4వ అధ్యాయము 12 to 14. 12 నుంచి 14 వచనాలు. స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము, నిందింపబడి దీవించున్నాము, హింసింపబడి ఓర్చుకున్నాము, దూషింపబడి బతిమాలుకున్నాము, లోకములకు మురిగ్గాను అందరికి పెంటగాను ఇప్పటివరకు ఎంచబడి ఉన్నాము. మిమ్మల్ని సిగ్గుపరచవాలని కాదు కానీ నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పుటకు ఈ మాటలు రాయిచున్నాను. ఓకే, So, Paul then testifies that when he was reviled, he blessed people. చూడండి, పౌలు కూడా ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే తాను కూడా నిందించబడి కూడా ప్రజల్ని దీవించానని చెప్తున్నాడు. Those that tried to destroy his reputation, he pleaded with them. చూడండి, ఎవరైతే ఆయన యొక్క పేరు ప్రతిష్టలను చెడగొట్టాలని ప్రయత్నం చేశారో వారిని కూడా బతిమాలుకుంటున్నాడు. So Paul was willing to be made of the filth of the world. చూడండి, పౌలు ఈ యొక్క లోకానికి మురికిగాను పెంటగాను ఎంచబడి ఉన్నాడు. And he says the offscouring of things to this day. చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడంటే నేటి వరకు మరి మేము పెంటగాను అంటే ఆవు పేడతో పోల్చున్నాడు, పెంటగాను మరి ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నామని చెప్తున్నాడు. The offscouring there is what is left after you wash the dishes. చూడండి, రిపీట్ దిస్ సెంటెన్స్ అగైన్. The offscouring of all things to this day, and offscouring ఓకే, ఈ దినం left after you. ఈ దినమంతా కూడా మేము ఇప్పటి వరకు కూడా మేము మరి పెంటగాను మురిగ్గాను ఎంచబడుతున్నామంట. అంటే మీరు కడిగేసి పోస్తారు చూసారా, ఆ విధంగా ఉన్నామంటున్నాడు, మురిగ్గా ఉన్నామంటున్నాడు. ఓకే, He told the Thessalonians the same thing in 1 Thessalonians 5. మొదటి దశలోనికీల్లో ఆయన రాసేటప్పుడు కూడా వారికి కూడా అలాగనే చెప్పాడు ఆయన. Verse 15. మొదటి ఫస్ట్ థెస్సలోనియన్స్ 1 Thessalonians 5:15. మొదటి దశలోనికి 5:15 చూడండి. ఎవడునో కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోండి. మనుషులందరూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకోండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఓకే, And so we should never return evil to any man. మనం ఎవరికి కూడా మరి కీడు చేయకూడదు.
should only do them good. మనం మేలు మాత్రమే చేయవలసినటువంటి వారమైంది. 1 Peter 3 and verse 9. మొదటి పేతురు 3:9 3:9. విశ్వాస మర్మమును పవిత్రమైన మనస్సాక్షితో గైకొను వారే ఉండవలెను. 3:9. మొదటి పేతురు 3:9. మొదటి పేతురు. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడుతురు గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడు. ఓకే, Okay, so here we are called to be having evil done to us and railing against us. చూడండి, మనము ఎందుకోసం పిలువబడ్డామంటే మనకి కీడు చేయబట్టు కోసము, ఆ తర్వాత దూషణ చేయబట్టు కోసం మనం పిలువబడ్డాము అంటున్నాడు. So when these things happen, we should rejoice. చూడండి, ఇలాంటి కార్యాలు జరిగినప్పుడు మనం వాస్తవంగా సంతోషించవలసినటువంటి వారమై ఉన్నాం. It's a token of salvation in Philippians 3:29. ఫిలిప్పి 3:29 ఆ యొక్క మన రక్షణకు అది సూచనగా ఉన్నది అని చెప్తున్నాడు. ఫిలిప్పి 3:29. Philippians 1:29. క్షమించాలండి, ఫిలిప్పి 1:29. ఎలయనగా మీరు నా యందు చూసినట్టు నా యందున్నవి మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున ఓకే, 30 కూడా చదవండి. క్రీస్తునందు ఎస్ 28 28 లేదా అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయు కలుగుటకు సూచన అయి ఉన్నది, ఇది దేవుని వలన కలిగినది. ఓకే, So when we have an adversary in verse 28, what's it a sign of? చూడండి, మనకు ఒక శత్రువు ఉన్నాడు. ఆ శత్రువు దేనికి సూచన అయి ఉన్నాడు? We have adversaries as a token God's working with us. దేవుడు మనతో ఉన్నాడు అనేటకు అది సూచనగా ఉన్నది. And it is a token to them that they're going to enter hell. వారికి సూచన ఏంటంటే వారు నశించబోతున్నారనే దానికి సూచన అయి ఉన్నది. Even if it's a brother, he's an adversary. ఒకవేళ ఒక సహోదరుడు అయినప్పటికీ కూడా అతను మనకు శత్రువు అయితే, Do you want a sign that God is working with you? You're going to go to heaven? దేవుడు మరి నువ్వు నీతో పని చేస్తున్నాడని నువ్వు పరలోకానికి పోతున్నావు అనే దానికి సూచన అవసరమైనదా? And if we are with adversaries, notice it's given to us. చూడండి, మనకు శత్రువులు ఉన్నట్లయితే ఆ యొక్క శత్రువులు మనకు ఇవ్వబడి ఉన్నారనే విషయాన్ని గమనించండి. And we're having the same conflict we saw in Paul. పౌలు దగ్గర కూడా అదే విధమైనటువంటి ఒక పోరాటాన్ని మనం చూడగలం. Many say, well, I'm going to be in Paul's shoes. సారీ, Then you say, I don't want to walk in Paul's steps. అనేక మంది ఏం చెప్తున్నారంటే నేను పౌలు యొక్క అడుగుజాడలు నడవడానికి ఇష్టపడలేదు అని చెప్తున్నారు. Would you like to be in Paul's shoes on Judgment Day? అప్పుడు తీర్పు దినం మనం పౌలు యొక్క షూస్లో కాలు పెట్టబోతున్నామా? He's going to have a marvelous reward. ఆయనకు ఒక అద్భుతమైనటువంటి ఒక వరం ఉండబోతుంది. And we walk in his steps, we will too. మనం ఆయన అడుగుజాడలు నడిస్తే మనం కూడా మరి అదే విధమైనటువంటి బహుమానాన్ని పొందుతాం. I've got you Romans 12, రోమ 12 అధ్యాయం తిప్పుకున్నాం మళ్ళా. verse 15. రోమ 12:15 చదువు. చేశారు. సంతోషించు వారితో సంతోషించండి. ఓకే, 15, 12, 24, and 27. 15 రోమన్స్ 15. 1 Corinthians 12, ఓ సారీ, మొదటి కొరింథీ 12 అధ్యాయము 24, and 27. 24 నుంచి 27 వచ్చిన. సుందరములైన మన అవయములకు ఎక్కువ సౌందర్యం అక్కర్లేదు. అయితే శరీరంలో వివాదం లేక అవయములు ఒకదానితో ఒకటి ఏకంగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చిన్నాడు. కాగా ఒక అవయవము శ్రమపడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడను. ఒక అవయవము ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును. ఓకే, So in every congregation, God has put each one in the body.
చూడండి, ప్రతి సంఘంలో కూడా దేవుడు ఈ యొక్క శరీరంలో ప్రతి సంఘాన్ని కూడా శరీరంలో ఉంచాడు. and He's made it so that we can care for each other. మనందరం కూడా ఒకరి విషయమై ఒకరు అక్కర కలిగి ఉన్నట్లుగా ఆయన నిర్మించాడు. So if we hurt our arm, the whole body suffers. చూడండి, మన యొక్క చేయికి దెబ్బ తగిలితే శరీరం అంతా కూడా బాధపడుతుంది. Or pain in the back, the whole body suffers. చూడండి, వెనక వీపు భాగంలో నొప్పి అయితే శరీరం అంతా కూడా బాధపడుతుంది. So if one of the members of the body suffers, we need to suffer with them. చూడండి, మన శరీర అవయవాల్లో ఏదైనా ఒక అవయవము బాధపడితే మనం కూడా, అంటే సంఘంలో మన అవయవం కాబట్టి మనందరం కూడా బాధపడాల్సిన అవసరం ఉన్నది. All right, our scripture says, weep with those that weep. చూడండి, ఏడ్చు వారితో ఏడుడి అని చెప్పి మన యొక్క లేఖనం చెప్తున్నది. Philippians 2:17. ఫిలిప్పి 2:17 మరియు మీ విశ్వాస యాగంలోను దానికి సంబంధమైన సేవలోను నేను పానాత్మకంగా పోయబడినను, నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. అటువలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించడు. ఓకే, Paul was very happy to be killed for Christ. చూడండి, పౌలు క్రీస్తు నిమిత్తం చంపబట్టానికి కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. So the Philippians should rejoice with him if he's killed for Christ. పౌలు ఒకవేళ చంపబడినట్లయితే, క్రీస్తు నిమిత్తం చంపబడినట్లయితే ఫిలిప్పీలు పౌలుతో పాటు సంతోషించాల్సిన అవసరం ఉందంటున్నారు. So Paul being willing to be killed, he didn't fear man. చూడండి, పౌలు చంపబట్టడానికి సిద్ధంగా ఉన్నందువలన ఆయన మనుషులకు భయపట్ల. He couldn't die unless God, without God. దేవుని యొక్క అనుమతి లేకుండా ఆయన చనిపోబోయేది లేదు అనే విషయం ఆయనకు తెలిసిపోయింది. And if it's God's will, no, he was ready. చూడండి, దేవుడు అంటే పౌలు చనిపోవడం దేవుని చిత్తం అయితే దానికి పౌలు సిద్ధంగానే ఉన్నాడు. So even if someone's killed, we should rejoice with them. చూడండి, ఎవరైనా చంపినట్లయితే మనల్ని దాని విషయమై కూడా మనం సంతోషించాల్సిన అవసరం ఉన్నది. Of course, if they're faithful. ఓకే, If you're faithful to God, మన దేవునికి విశ్వాసం అయితే నమ్మకస్తులు అయితే సంతోషపడతాం. if they're not faithful, of course, it's a great sin. చూడండి, మనం నమ్మకస్తులు కాకపోతే అది కొంత దుఃఖకరంగానే ఉంటుంది మనకి. In John 11, యోహాను 11 verses 19 and 20. జాన్ John 11, 19 and 20. యోహాను 11 19 నుంచి 20 చదవండి. గనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గూర్చి మార్తను మరియను ఓదార్చుటకై వారి యొద్దకు వచ్చి ఉండేది. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళును గాని మరియ ఇంటిలో కూర్చుండి ఉండేను. ఓకే, So should we be beloved or weep with those that weep? చూడండి, మనం సంతోషించే వారితో సంతోషించాలి, ఏడ్చే వారితో ఏడవలసిన అవసరం ఉంది. Now the world tries to cheer everybody up. చూడండి, అందరి విషయంలో లోకం ఎల్లప్పుడూ Or do we weep along with them? చూడండి, మనము వారితో ఏడవలసినటువంటి వారమే ఉన్నాం. The Lord commands us to weep with them. చూడండి, ప్రభు మనకి ఏం ఆజ్ఞాపిస్తున్నాడంటే వారితో ఏడుడి అని చెప్తున్నాడు. The Lord talks about celebrating their life over here. చూడండి, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి జీవితాన్ని లోకము సెలబ్రేట్ చేసుకుంటూ సంతోషంగా వాళ్ళు ఒక ఉత్సవంగా చేసుకుంటున్నారు. So when you die, they have a big party and enjoy themselves. చూడండి, మీరు చనిపోతే ఒక పెద్ద పార్టీ పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద మంచి ఉత్సాహం చేసుకుంటారు. And we show they show pictures of your past life and how happy you were. వాళ్ళు ఏం చూస్తారంటే మనం చనిపోక ముందు ఉన్నటువంటి ఫొటోస్ అన్ని చూపించి అతను ఎంత గొప్పవాడిగా పనిచేశాడో చూడండి అని చెప్పి ఆ యొక్క ఫోటోలు ఉత్సవాలు చూపిస్తుంటారు. Is that weeping with those that weep? అలా చేసినప్పుడు ఏడ్చి వారితో ఏడటం అవుతుందా మనం? John 11, యోహాను సువార్త 11 అక్కడ verses 33 to 38. 33 నుంచి 38 చదువు.
ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూసి కలవరపడి ఆత్మలో మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచిదురని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పారు. యేసు కన్నీరు విడిచెను. కాబట్టి యూదులు అతను ఎలాగూ ప్రేమించినో చూడని చెప్పుకోలేదు. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతనిని చావకుండా చేయలేడా అని చెప్పిరి. యేసు మరలా తనలో మూలుగుచు సమాధి ఎద్దుకు వచ్చెను. అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. రైట్. Okay, so 3 times here it tells that Jesus was weeping with those that wept. 3 సార్లు ఏడ్చు వారితో యేసు కూడా కన్నీళ్లు విడిచి ఏడ్చను అని చెప్పి 3 సార్లు చెప్పబడింది. So he saw Mary weeping, మరియ ఏడవడాన్ని ఆయన చూశాడు. he saw the Jews weeping, ఈ యూదులు ఏడవడాన్ని చూశాడు. and he felt the same thing they did. వారు ఏ విధంగా దుఃఖపడ్డారో ఆయన కూడా అదే విధంగా దుఃఖపడ్డాడు. And he groaned in spirit and was troubled. చూడండి, ఆయన ఆత్మలో మూలిగను అని చెప్పబడింది. What was he troubled about? ఆయన దేని గురించి మురుగుతున్నాడు, దేని గురించి బాధపడుతున్నాడు? He was taking part in their sorrow. చూడండి, వారి యొక్క దుఃఖములో ఆయన భాగం పంచుకుంటున్నాడు. Now the world says, what's the shortest verse in the Bible? సారీ, The world asks, what is the shortest verse in the Bible? లోకం ఏమడుగుతుందంటే బైబిల్లో ఉన్న చిన్న వచనం ఏంటి అని అడుగుతుంది. And it's verse 35 here. ఇక్కడ 35వ వచనం చిన్న వచనం అండి. Jesus wept. యేసు కన్నీళ్లు విడిచెను అనేది చిన్న వచనం బైబిల్లో. What are they missing? వాళ్ళు ఏమి వదిలిపెట్టారు దీంట్లో? They're missing the loving heart that felt what the others felt. చూడండి, ఇతరులు బాధపడేటప్పుడు వారిని ప్రేమించేటువంటి ప్రేమ కలిగిన హృదయాన్ని వారు వదిలిపెట్టారు. And even the Jews recognized that. యూదులు కూడా దాన్ని గుర్తించారనమాట. The Jews weren't necessarily righteous people. చూడండి, యూదులు ఖచ్చితంగా నీతిమంతులైన ప్రజలే ఉండాల్సిన అవసరం ఏం లేదు. They didn't have hard hearts like some of our people today. ఈరోజు మన యొక్క ప్రజలు ఎలాగైతే కఠిన రోజు కూడా లేదు. And they recognized that Jesus loved Lazarus. చూడండి, వారేం గుర్తించారంటే యేసు లాజర్ని ప్రేమించాడనే విషయాన్ని గుర్తిరిగారు. Now he knew that he would raise Lazarus from the dead. చూడండి, లాజరు ఆయన మృతుల్లో నుంచి లేపుతాడనే విషయం వారికి తెలుసు. Nevertheless, why was he weeping? అయినప్పటికీ కూడా ఎందుకు ఏడుస్తున్నాడు ఆయన? He wasn't weeping for Lazarus, he was weeping for Mary and the Jews. చూడండి, లాజరు కోసం ఏడట్లే ఆయన, యూదుల కోసం మరియ కోసం ఏడుస్తున్నాడు. Does that comfort someone when you weep with them when they're weeping? ఏడ్చేవారు ఎవరైనా ఏడుస్తున్నప్పుడు మీరు ఏడ్చారనుకోండి, వాళ్ళకి కొంత ఆదరణ ఉంటుందా? ఎస్. That shows our love for the one weeping. మనం ఏడుస్తున్నటువంటి వారిపైన మనం ఎంత ప్రేమ కలిగి ఉన్నామనేది అది చూపిస్తుంది. Then in verse 38, Jesus again groaned in himself. చూడండి, 38వ వచనంలో యేసు మళ్ళా తనలో తాను మురుగుచున్నాను అని చెప్పబడింది. Was he a great comfort to those Jews? ఆ యూదులకి ఆయన మూలవటము లేదా ఏడవటం అనేది కొంత ఆదరణ ఉంటుందా? But he could have come in saying, oh, don't weep, don't cry, it's Ah. okay, I'm going to raise him from the dead. ఒకవేళ ఇలా చెప్పుండొచ్చు ఆయన, మీరు ఏడవద్దు, మరి బాధపడొద్దు, నేను ఎలాగైనా ఆయన లేకపోతున్నానని చెప్పి ఆయన చెప్పుండొచ్చు. No, we're supposed to weep with those that weep. లేదు, అలాగ అనకుండా మనం ఏడ్చు వారితో ఏడవలసిన వరమై ఉన్నాం. Hebrews 13, verse 3. హెబ్రీ 13వ అధ్యాయం 3వ వచనం. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములలోనున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. మీరును శరీరంతో ఉన్నారు గనక కష్టములు అనుభవిస్తున్న వారిని జ్ఞాపకం చేసుకునుడి. Okay, so here are people in prison, ఇక్కడ ప్రజలు కొంతమంది బంధకాల్లో ఉన్నారు. and we need to have a heart as if we're bound with them. మనము కూడా వారితో బంధకములలో ఉన్నట్లుగా మరి బంధకములలో ఉన్నటువంటి హృదయం కలిగినట్టు వారుగా ఉండాలి. So, is the heart of the man in prison happy or sad?
అప్పుడు అలాంటప్పుడు బంధకాల్లో ఉన్నటువంటి మనుషుని యొక్క హృదయం సంతోషంగా ఉంటుందా లేదా దుఃఖంగా ఉంటుందా? So if anybody is suffering anything against him, we need to suffer with him. చూడండి, ఎవరైనా మరి ఒకరికి వ్యతిరేకంగా ఏదైనా పని చేస్తే వారితో పాటు మనం కూడా బాధపడాల్సిన అవసరం ఉన్నది. We know what they feel like, మనం కూడా ఆ యొక్క భావనలు ఎలాగుంటాయో అనేది మనకు తెలుసు. and we need to have a heart that's with them and comfort them. చూడండి, వారితో మరి అలాంటి హృదయం కలిగిన వారుగా ఉండి వారిని ఆదరించేటువంటి వారుగా మనం ఉండాల్సిన అవసరం ఉన్నది. All right, I think our time is almost gone. So Lord willing, we'll continue Monday. ప్రభు చిత్తం అయితే మనం సోమవారం చూసుకుందాము. మన యొక్క సమయం అయిపోయింది అనుకుంటున్నాను నేను. ఓకే బ్రదర్, ప్రార్థన చేసుకుందామా? ఓకే బ్రదర్. మా స్తుతులకు పాత్రుడా పరిశుద్ధ తండ్రి, పరలోకంలో నివాసం చేస్తున్న ప్రేమగల మా గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు. మా తండ్రి యొక్క రాత్రికాల సమయంలో మరి రోమా పుస్తకంలో మా తండ్రి మేము అనేకమైన నేర్చుకుని ఉన్నాం. దానిలో భాగంగా మా తండ్రి మరి ఇతరులకు ఆతిథ్యం చేయవలనని మా తండ్రి మేము మరవకుండా ఇతరులకు ఆతిథ్యం చేసే విషయమై, అలాగే ఏడ్చు మా తండ్రి మేము ఈరోజు లోతైన సత్యాలు నేర్చుకున్నాం. మా తండ్రి మరి సత్యాలను మా యొక్క హృదయాల్లో భద్రం చేసుకొని అట్టి సత్య ప్రకారము మేము మా యొక్క ఆత్మీయమైన ఎదుగుదలలో ఉపయోగించుకుంటూ సాయం చేయండి. అదేవిధంగా బోధించిన మీ దాసులను ఆస్వాదించండి, విన్నటువంటి సహోదరులను ఆస్వాదించండి. ఈ విధమైనటువంటి విధానంలో మా తండ్రి మేము అనుదినము కూడా మీ యొక్క వాక్యాలు చదివేటువంటి క్రమంలో మాకు మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి మీ బిడ్డలను కూడా దీవించండి. అలాగే త్రూఅవుట్ కంట్రీ దేశంలో మా తండ్రి ఎవరెవరైతే చూస్తున్నారో, ఎక్కడెక్కడ నుంచి అయితే మీ యొక్క బిడ్డలు ఈ క్లాసులు అటెండ్ అయ్యి ఉన్నారో వారందరినీ కూడా మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తూ